శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత కోపిష్టి అవతారం. భూమిపై ఉన్న రాజులందరినీ 21 సార్లు నాశనం చేసిన వీరుడు ఎవరో తెలుసా? ఆయనే పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారం. బ్రాహ్మణ వంశంలో పుట్టిన క్షత్రియ లక్షణాలను కలిగి ఉన్నాడు. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి కుమారులు దారుణంగా చంపేశారు. ఆయన తల్లి రేణుకాదేవి గుండెలు బాదుకుంటూ తన కుమారుణ్ణి 21 సార్లు పిలిచి ఏడ్చింది. ఆ కన్నీళ్లు చూసి రగిలిపోయిన పరశురాముడు పరమశివుడిచ్చిన తన గండ్రగొడ్డలితో క్షత్రియుల మీద దండయాత్రకు బయలుదేరాడు. తన తల్లి ఎన్నిసార్లు పిలిచిందో భూమండలాన్ని 21 సార్లు చుట్టి దుర్మార్గపు క్షత్రియ రాజులందర్నీ ఊచకోత కోశాడు. వారి రక్తంతో ఏకంగా 5 మడుగులు సృష్టించాడు. ఇది కేవలం ప్రతీకారం కాదు, ధర్మాన్ని రక్షించడానికి, గర్వాంధులైన పాలకులను శిక్షించడానికి. దేవుడు ఎంతటి ఉగ్రరూపమైనా దాలుస్తాడు. చిరంజీవి అయిన పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ నేటికీ జీవించియున్నాడు. ఇలాంటి భయంకరమైన నిజాలు తెలుసుకోవాలంటే వెంటనే AI మాయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.